సదాకాలం నా గురి దేవుని వైపే నిలుపుతున్నా. ఎవడు నీకు అపకారం చేయాలంటే వాణ్ణే దేవుడు అనుస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా. ఏం కలుగజేస్తానన్నాడు? విశ్రాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని, నీ అవసరాలను, నీ అక్కర్లను నా దేవుడు తీర్చబోతున్నాడు. పోయిన వారం ఏం చెప్పాను? ఆయన ఇచ్చు బహుమానము గుర్తులేదు. మాకేం తెలుసు స్వామి, నువ్వేదో చెబుతావు కానీ మేము వింటాం. పోయిన వారం ఏం చెప్పా? ఏమైనా పొందుకున్నారా? మరి ఏం పొందుకున్నావు? ఏం బహుమానం? ప్రార్థన బహుమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా. నీవు అనుకుంటావు, పోయిన వారమే చెప్పాను, నీ సామర్థ్యత కొద్దిది అనుకుంటావు. నా అవసరాలు ఎలా తీరుతాయి, నా అక్కర్లు ఎలా తీరుతాయి, నేను పని చేయకపోతే, నేను కష్టపడకపోతే, కష్టపడాలి, పని చేయాలి. నీ కష్టంలో దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ మొయ్యాల్సిన భారం నువ్వు మొయ్యలేవు. నీ భారం ఎవరు మోస్తాడంట? యేసయ్య. అందుకంటాడు, నీ భారం ఆయన మీద మోపము. ఈరోజు నీ అవసరాలేంటి ఆయనకి తెలియపరచు. ఆయన మీద నీ భారం మోపితే ఆయన నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. రెండోది అంటున్నాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడంట. ఏం ఆదుకుంటాడు? నీ అవసరాలు ఆదుకుంటాడు, నీ ఇరుకుల్లో ఆదుకుంటాడు, నీ సమస్యలు ఆదుకుంటాడు, నీ బాధలు ఆదుకుంటాడు. నీకు అవసరతలు అన్నీ తీర్చే దేవుడు ఆయనే. ఆయన విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆయన విడిచిపెట్టి ఇంకో స్థలంకి వెళ్ళినా, ఆయన గణపరచుకుని నువ్వు వెళ్ళినా నీకు నెమ్మది కలగదు. ఇప్పుడే విన్నాంగా, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానము లేదు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని తప్ప నువ్వు దేన్ని ఆరాధించిన ఆదివారం విడిచిపెట్టి వెళితే నీకు అది నెమ్మదిగా ఉంచడు దేవుడు. ఎక్కడో ఒకసారి నీకు భారం పెడతానే ఉంటాడు. హల్లెలూయా. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. సంపాదిస్తావా, సంతోషం ఉండదు. రాత్రి నిద్రపోదాము, నిద్ర పడదు. తిన్నావా, ఆరోగ్యం ఉండదు. ఏదో ఒక మూల దేవుడు నెమ్మది లేకుండా పెడతాడు. కారణం ఏంటో తెలుసా? నీ భారం ఎవరి మీద మోపాలి? ఆదివారం ఆరాధనకి వెళ్తున్నానయ్యా, ఈరోజు 800 కూలైన ప్రభువా, నీవు తప్ప నాకు మరొక దేవుడు లేడు, నీ మందిరం తప్ప నాకు మరొకటి లేదు, నీ ఆశ్రయం తప్ప నాకు మరొక ఆశ్రయం లేదు అని నువ్వు ఆనుకున్నప్పుడు నీకు ఇచ్చే దానిలోంచి వృద్ధి చేస్తాడు నా దేవుడు. ఆదుకుంటాడంట. నీతిమంతులు ఎన్నడూ కదలలేడంట. ఏం కదలలేడంట? నీకు శ్రమ వస్తే నిలబడతాడు, నీకు సమస్య వస్తే నిలబడతాడు, నీకు అనారోగ్యం అయితే నిలబడతాడు, నీ అప్పుల బాధలో నిలబడతాడు, నీకు కావలసిన జ్ఞానమును వివేచనిచ్చి నీకు ముందుగా నిలిచి నీకు మార్గాలు, ద్వారాలు తెరిచే దేవుడు ఆయన. అందుకే ఆయన నన్ను విడిచిపెట్టి నువ్వే నాకు వేరే ఏమి చేయలేవు, నా సన్నిధికి నువ్వు దూరమై ఏమీ నన్ను ఆరాధించుకుంటా. ప్రభు నిన్ను ఎందుకు సృష్టించుకున్నాడు తెలుసా? ప్రభు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? ప్రభు నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడు తెలుసా? ప్రభు నీకు దేవుడు మందిరాలకు ఎందుకు అవకాశం ఇచ్చాడు తెలుసా? ఆదివారం ఆయన నువ్వు కలుసుకోవాలని, ఆయన నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆదివారం నా బిడ్డతో నేను అనేక విషయాలు ముచ్చట్లు మాట్లాడుకోవాలి. మన పిల్లలు ఎప్పుడో దూరం నుంచి వస్తారు, మన బంధువులు వస్తారు. వచ్చిన రోజు ఏమనుకుంటే వాళ్ళతో కాసేపు ముచ్చట్లాడు. ఏంటి నీ విషయం ఏంటి, నీ సమస్య ఏంటి, నీ పరిస్థితులు ఏంటని ముచ్చటిస్తాం. మన మనవడో, కొడుకో, కూతురో, కోడలో ఎవరో దూరం నుంచి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుని ముచ్చటిస్తాం. నా యేసయ్య కూడా వారమంతా నువ్వు పడే కష్టానికి, నీ శ్రమలో, లోకంలో నువ్వు పడుతున్న బాధలన్నిటికి, నీ సమస్యలకన్నిటికీ ఆయనంట ఆదివారం నీతో మాట్లాడి నీకు సాధ తీరుస్తాడంట, సమాధానాన్ని కలుగు చేస్తాడంట. అందుకని ప్రభు అంటున్నాడు, నీటి కాలంలో ఏర నాటపడి ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు బలేనుంటావు. ఎప్పుడు నీ భారం యెహోవా మీద మోపినప్పుడు, ఎప్పుడు నీ సమస్య దేవునికి అప్పగించుకున్నప్పుడు, ఎప్పుడు నీకు అవసరం ఉండి ఇదిగో పని ఉన్నప్పుడు, 1000 రూపాయలు నీకు ముందు పెట్టినప్పుడు కూడా దేవుని సన్నిధిని కాదు నువ్వు దేనికైనా వెళ్ళినప్పుడు, అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు 1000 రూపాయలు నీ ముందు పెట్టాడు, ఈరోజే పెడతాడు దుష్టులు తీసుకొచ్చి. అప్పుడు నువ్వేం చేయాలి? 1000 ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అంటాం మనం. ఏంటది? అయ్యో ఈ ఆదివారం పోతే ఏం కాదులే, నా యేసయ్యకి తెలుసుగా, నాకు అప్పులు ఉన్నాయిగా. నీకు అది నెమ్మది తీర్చడు దేవుడు, తీర్చడు. నీకు సమాధానం కలిగాడు. అంటే నేను ఎవరిని విమర్శించట్లేదని ప్రియులరా, నీ భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపు. అది ఆర్థికమా, అనారోగ్యమా, అప్పులా, ఇదిగో శత్రు బలమా, స్థలమా, ఇల్లా, పొలమా, ధనమా, ధాన్యమా,
అప్పులా, బంగారమా, ఏదో నీ భారం ఎవరి మీద మోపాలా? అందుకే భక్తులు సదాకాలం నా గురి దేవుని వైపే నిలుపుతున్నాను, నా గురి దేవుని వైపే నిలుపుతున్నాను, నా ఆశంతా ఆయన మీద నిలబెట్టుకున్నాను. ఎవరి మీద ఉండాలంట? ఎవరి మీద? ఎక్కువనే ఆయన కృపను వెతకాల. మందిరంలో ఉన్న, బలిపీఠంలో ఉన్న మహిమ చాలా మందికి అర్థం కావట్లా. దేవునికి, సేవకునికి లోబడితే ఆశీర్వాదం యొద్దనే ఉన్నది. కొట్టో చప్పట్లు కొడితే పిక్కర కొట్టో. ఆయన ఇచ్చు బహుమానం యొద్దుందని చెప్పాను. అందుకంటున్నాడు, యెహోవా మీద నీ భారం మోపు. 100 రూపాయల కోసం వెళ్ళిన వ్యక్తి 5,000 ఖర్చు పెట్టే స్థితికి వచ్చాడు. నా యేసు తీసుకొచ్చాడు. ఒక్క రాత్రి స్తుతిస్తే 4 లక్షలు వచ్చినాయి అంట, పని వచ్చిందంట. అంటున్నాడు, అయ్యగారు ఇదిగో నేను శాపంలో, పాపంలో మగ్గిపోతుండగా ఎప్పుడైతే ప్రార్థన నా మీద నువ్వు చేసి ప్రార్థన చేసావో నా శాపం పోయింది, నా పాపం పోయింది. నా మనవరాలు వివాహంలో ఎంత దూరం ఎదురు చూసిన ఎప్పుడు రూపాయి లేదయ్యా. ఇప్పుడు 50,000 సరిపోతాయా, 1,00,000 సరిపోతాయా, 2 లక్షలు సరిపోతాయా అని ఎదుర్కొని వస్తున్నారంట పిల్లకి వివాహం కొరకు. నీ భారం, నీ అవసరత, నీ అక్కర్లో ప్రభు మీద కానీ మోపితే నీ భారాలన్నీ ఆయన మోసే దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బలిపీఠం దగ్గరికి ఎవరు వచ్చినా వారి భారాలన్నీ ఆయన మోయిపోతున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు. నాకు ఇక్కడ ఇచ్చిన వాగ్దానం తెలుసా? ఇది నేను కోరుకున్న స్థలము, ఇక్కడే నేను ఎప్పుడు నిత్యం నివాసం చేసి ఉంటాను రా అన్నాడు. నాతో మాట్లాడింది అదే దేవుడు. ఈ స్థలం ఏంది అయ్యా? ఇంతమంది ఊర్లో చాలామంది ఉంటే ఈ పేదోడి స్థలమే కోరుకున్నావా అని అడిగా నేను. ఈ దరిద్రుడే కోరుకున్నావా యేసయ్యా అని అడిగా. అంటే ప్రభు అన్నాడు, ఒరే ఊర్లో గొప్పోళ్ళు ఉండొచ్చాం కానీ గొప్పగా చెప్పట్లా, నువ్వు నా దృష్టిలో గనుడుగా ఉన్నావురా, అందుకే నేను నిన్ను కోరుకున్నాను అన్నాడు. ఎలా? ఇది మనుషులకు అర్థం కాదు. నేను కోరుకున్న స్థలం. నీ భారం ఈ బలిపీఠం మీ దగ్గర చెప్పుకుంటే చాలు. ఎవడ చెప్పాల్సిన, ఏ మనిషి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయని అడగాల్సిన పల్లె. ఏడకొచ్చి హెల్ప్ చేయి తండ్రి, ద్వారాలు తెరిచి ఉంటాడు ఇప్పుడు ఆయన నీ కొరకు. హల్లెలూయా. పరలోకదా నీ కొరకు సిద్ధపరుచున్నాడు ఆయన. నువ్వు అందుకోక పొందుకోక మనుషుల మీద ఆధారం చేసుకోబాక. అందుకని తీండి ఒక విషయం, మన దేవుడు ఎలాంటి వాడు? గొప్ప దేవుడు. ఇప్పుడు మొదటిగా అన్నాడు, నీ భారమైన మోసే దేవుడు. గొప్ప దేవుడు. అని పేరేంటండి? గొప్ప దేవుడు. చెప్పండి, మన దేవుని పేరేంటి? చెప్పండి. గొప్ప. భూమి ఆకాశం కంటే, ఈ సృష్టిలో ఉన్న దేవుళ్ళ కంటే, ఈ సృష్టిలో ఉన్న నామముల కంటే, ఈ సృష్టిలో ఉన్న మహిమ కంటే గొప్ప దేవుడు. విషయం చెబుతా. ఎందాక ఇక్కడికి వచ్చేటప్పుడు నీరసంగా పడిపోయి గ్లూకోజ్ కొట్టించుకున్నంత పరిస్థితి. ఈ బలిపీఠం మీదకి ఎక్కలో నాకు తెలియని ఆనందం, తెలియని శక్తి. దేవునికి స్తోత్రం. నిజం. ఇందాక కూడా నేను తినలేని, నడవలేని పాస్టమ్మ, నాకు కొద్దిగా జావు కాసి నేను ఎక్కేటప్పుడు బతికి ఏదో 4 ముక్కలు చెబుతాను, నిలబడరా నేను ఇక మహిమని పోతున్నాను అన్నాడు ఆయన. ఈ బలిపీఠం అంత కృపగలది. హల్లెలూయా. పిలసకరండి, మీరు ఎంత మేలు పొందుతున్నా. ఓ ఎక్కడెక్కడో భారం పెట్టు. ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి నీ భారం ఈ బలిపీఠం మీద మోయి. నువ్వు మొయ్యిలో భారం నువ్వు ఈ బలిపీఠానికి చెప్పు. బలిపీఠము నిన్ను మోస్తుంది. బలిపీఠం నుంచి మహిమ నీ మీదకి ఉదయించింది, సమాధానం కలుగజేస్తుంది. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం చదువుతావా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8 నుంచి 18 వచనాలు మనం చదువుకుందాం. మాట మీకు చెప్తాను. నీతో యుద్ధం ఆడాలనుకుంటుంది శత్రు. చెప్పండి, నీతో యుద్ధం ఆడాలనుకుంటుంది, నిన్ను గెలిపించాలనుకుంటుంది ఎవరంట? నేను భారం విడిపించాలనుకుంటుంది, నీ భారం పెట్టాలనుకుంటుంది, నీ భారం పెట్టాలనుకుంటుంది సైతాను. నీ భారాన్ని విడిపించాలనుకుంటుంది. ఇప్పుడు వచ్చారు లైన్లో. కరెంట్ ఇప్పుడు అందుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొప్ప దేవుడు అంటే కరెంట్ అందుకుంది మీకు. హల్లెలూయా. గొప్ప దేవుడు అంట ఆయన. అబ్బా చెప్పండి, గొప్ప దేవుడు. నా దేవుని రాజ్యం శాశ్వతమైన రాజ్యం. నా దేవుని రాజ్యం మహిమగల రాజ్యం. ఈ రాజ్యం కొరకు తన్నుకుంటారు, ఈ రాజ్యం కొరకు మనుషులు చంపుకుంటారు, ఈ రాజ్యం కొరకు ఓటు అమ్ముకుంటారు. నా యేసయ్య నీ కొరకు అమ్మపడ్డాడు, నా యేసయ్య నీ కొరకు తన్నబడ్డాడు, నా యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు, నా యేసయ్య సుకుమారుడే ఈ లోకానికి వచ్చి నిన్ను గెలిపించి విజయోత్సవంతో ఊరేగించి పరలోక పట్టణానికి తీసుకుపోవడానికి వచ్చాడు నా యేసయ్య. ఈయన గొప్ప దేవుడు. ఎవరు గొప్ప దేవుడు? కొబ్బరికాయ కొడితే గొప్ప దేవుడు కాదు, మొక్కుబడి చేసుకుంటే గొప్ప దేవుడు కాదు, టాలెంట్ కలిస్తే గొప్ప దేవుడు కాదు. నీవు చూస్తుండగా నిన్ను కోరుకుంటూ హృదయాంతరంలో కోరుకునేవాడు, నీ హృదయంలో నివసించేవాడే గొప్ప దేవుడు. రాజు యుద్ధం చేయాలనుకున్నాడంట. ఎవరితోటి? ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలనుకున్నాడంట. వినండి, ఈరోజు ఈ వర్తమానం మీ హృదయాల్లో పెట్టుకుంటే అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు.
నీ భారం ఆయన మోయబోతున్నాడు. ఇంకంతే. నువ్వు దేవుని కూటం ఉంటే మర్యాదగా నోరు మూసుకొని పెందలాడి వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేయటమే నీ వంతు. నీ పనులు ఎన్నున్నా వదిలేట్టి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి, నీ పని ఆయన చేసి పెడతాడు. హల్లెలూయా. మందిరానికి పెందలాడి రావాలి, సహవాసానికి పెందలాడి రావాలి. అప్పుడు నీకు రావాల్సిన దీవెన దేవుడు సమాధానం కలుగు చేస్తాడు. వినండి, ఈ వర్తమానం ఈరోజు మీ హృదయంలో గొప్ప ఆశీర్వాదం కలిగితే నా ప్రియ దేవుని బిడ్డారా. సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయాలనుకున్నాడంట. ఏం చేయాలనుకున్నాడంట అని ఆ సిరియా దండునంతా సిద్ధపరిచి రేపు ఆ ఫలానా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని యుద్ధం చేద్దాం అనుకున్నాడంట. ఇశ్రాయేలు రాజుకి యుద్ధం గురించి తెలియదు, శత్రువు వస్తున్న సంగతి తెలియదు. కానంట ఇలా ఎన్నిసార్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నాడంట, మధ్యలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నాడంట, పాస్టర్కి తెలుస్తుందంట సిరియా రాజు వస్తున్న సంగతే. హలో, నువ్వెక్కడున్నా నీ స్థితిగతులు మార్చగలిగిన నా దేవుడు. నువ్వు ఏడ నిలబడితే చూసే దేవుడు. నువ్వు ఉంటున్నా చూస్తున్నాడు, మాట్లాడుతున్నా చూస్తున్నాడు, నువ్వు నిద్రపోతున్నా చూస్తున్నాడు, ఎవరితో నువ్వు ఉన్నా చూస్తున్నాడు ఆయన. సిరియా రాజు అనుకుంటున్నాడంట ఇజ్రాయిల్ను చంపాలనుకుంటున్నాడంట. అయితే ఈ వర్తమానం ఎవరికి తెలుస్తుందంటే పాస్టర్కి తెలుస్తుంది. పాస్టర్ పోయి చెప్తున్నాడు, రాజా, ఇజ్రాయెల్ రాజుతో చెప్తున్నాడు, రాజా ఇదిగో రేపు యుద్ధం చేయడానికి సిరియా రాజులు వస్తున్నారు, దండు చేయడానికి. ఇదిగో ఫలానా స్థలంలో నిలబడ్డారు. ఉదాహరణకి ఇప్పుడు మన ప్రాంతం ఉందనుకోండి, పొలిమేరలో దిగి ఉన్నారు, నువ్వు ఆ స్థలానికి వెళ్ళొద్దు అనగానే ఈ రాజు అంట జాగ్రత్త చేసుకొని తన సైన్యాన్ని కాపాడుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానంలో ఉన్న సత్యం ఏంటంటే అలా మాటికి శత్రు ఎన్నిసార్లు యుద్ధం చేయాలని వచ్చినా ఈ సమాచారం ఎవరికి తెలుస్తుందంటే ఇజ్రాయెల్ ప్రజలకు తెలుస్తుందంట. యుద్ధం చేయాలనుకుంటుంది ఎవడు? శత్రు. కానీ మేలుకుంటుంది ఎవరు? ఇజ్రాయేలు. ఎట్లా తెలుస్తుంది ఈ వార్త? వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ వార్త అంటే రాజుకు అనుమానం వచ్చిందంట. అరే ఇదేదో తేడాగుంది, మన సైన్యంలోనే మనలో వాళ్ళే ఎవడో మొత్తానికి మాత్రం ఇక్కడ సమాచారం అక్కడికి పంపిస్తున్నాడు రా. లాంటి వాళ్ళు అంటే జాగ్రత్త పడతారు, ఒకసారి అంటే జాగ్రత్త పడతారా. ఇప్పటికే 10 సార్లు 15 సార్లు మనం యుద్ధం వెళ్ళటం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళినా మన గురించి తెలుసుకొని సమాచారం చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. కానీ మన గురించి ఎవడో ఈ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం మొత్తానికి సమాచారం చెబుతున్నాడు రా అని చెప్పి రాజుగారు కోపం వచ్చి, ఈరోజు కానీ మీలో ఎవరైనా చెప్పకపోతే, ఆ ఇజ్రాయేల్కి మేలు చేస్తున్న వాడు ఎవడో చెప్పకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాను అన్నాడంట. వాళ్ళందరికీ భయం, ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు కాదు, వాళ్ళకి అసలు ఇజ్రాయేల్ వాళ్ళకి సంబంధము లేదు. నీ పక్షనున్నవాడు గొప్పవాడు. శత్రు నిన్ను అనచాలంటే శత్రు గురించి నీ గురించి ఎప్పుడో నీకు తెలియపరుస్తాడు. నా విషయంలో తెలియపరిచాడు. నన్ను ఏ సమస్య వచ్చిందో నాకు దేవుడు తెలియపరిచాడు, ఏ ఆపద వచ్చిందో తెలియపరిచాడు, ఎవరు వస్తారో కూడా తెలియపరిచాడు. శత్రువు గురించి దేవుడు నీ కళ్ళ ద్వారా, స్వప్నం ద్వారా, నీ జీవితంలో తెలియపరుస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. దాన్ని విని జ్ఞాపకగా చేసుకుంటే నీ ఇంటికి ఏ నష్టం రాదండి. హల్లెలూయా. ఇక ఇజ్రాయెల్ రాజు ఈ సిరియా రాజు అనుకున్నాడంట, మొత్తానికి వీళ్ళని చంపేద్దాం. అరే మీరు ఈరోజు చెప్పకపోతే మిమ్మల్ని మాత్రం చంపేస్తానంటే అప్పుడు అంటున్నాడు అక్కడ వచ్చి లేచి, అయ్యా రాజా ఏంటి ఎవడని తెలిసాడా? లేదు రాజా. మరేంటి? ఉగ్రుడై ఉన్నాడంట, కోపంతో ఉన్నాడంట, యుద్ధం చేయించలేక ఓడిపోతా అవమానం ఉండి బాగా కోపం. రాజులంటే కోపం కదండి. మనకున్న రాజులు సన్నాసు రాజులు. ఏ రాజులు? ఒకరినొకరు తిట్టుకోవటం, ఈ జగన్ తిట్టుకోవటమే, ఆ రాజు ఈ రాజుని తిట్టుకోవటమే. ఈడి భార్యను వాడు తిట్టుకుంటాం, వాడి భార్యని ఈడు తిట్టుకుంటాం, ఈడి పిల్లలను వాడు తిట్టుకోవటం. వాడు ఇది సన్నాసి అయిన రాజ్యం. మన రాజు ఎట్లా అంటే తెలుసా? నీకు మేలు చేసే రాజు ఈయన. హల్లెలూయా. ఈ లోకరాజ్యాలంట ఒకరోజు మాయమైపోతాయి అంట. నిన్నేలుతున్న ఈ గొప్ప రాజు అంట నిన్ను మధ్యాకాశంలో ఏళ్ళు నీకు విందు ఇవ్వబోతున్నాడంట. బాబా ఎంత గొప్ప దేవుడు అండి. అడుగుతున్నాడా సేనాధిపతి, చెప్పు ఎవడు చెప్పాడు? లేదు రాజా. మరి ఎలా తెలుస్తుంది వీళ్ళకి సమాచారం? ఏమో రాజా, అయితే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, చెప్పలేకపోతున్నావు. అది చెప్తే మరి నువ్వు నీ మనసులో దాన్ని నువ్వు నిలుపుకోగలుగుతావో నిలుపుకోలేవో చెప్పు. ఏంటి? ఏమి లేదు రాజా, ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక పాస్టర్ ఉన్నాడు. ఎవరున్నారంట? ఒక పాస్టర్ ఉన్నాడు. నువ్వు అనుకున్న మునిపే, ఇదిగో యుద్ధం చేద్దాం అనుకో మునిపే అతనికి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుందంట? అసలు నువ్వు అనుకోక మునిపే
రేపు యుద్ధం చేద్దాం, ఇజ్రాయెల్ ప్రజల మధ్య మనం పోయి యుద్ధం చేద్దాం అనుకో మునిపే అతనికి తెలుస్తుంది ఇది ఎట్ట సాధ్యం అని అడుగుతున్నాడు రాజు. ఎవరట? ఇప్పుడంటే ఫోన్ ఉంది, హలో ఈరోజు ఫలానా నుంచి నీకు అపాకాయం జరుగుతుందని చెప్పొచ్చు, లేదా టెలిగ్రామ్ వేయచ్చు, లేదా మనిషి ద్వారా వార్త మనం పంపించవచ్చు. ఎక్కడో సిరియా దేశం వేరు, ఇజ్రాయెల్ దేశం వేరు, ఎక్కడో అమెరికా వేరు, ఇండియా వేరు. ఇండియాలో ట్రంప్ చంపాలనుకుంటే ఇక్కడున్న పాస్టర్కు తెలుస్తుందంట. కొట్టో చప్పట్ల బేకరగా. నీ దేవుడు అంత గొప్ప దేవుడు అండి. నిన్నెవ్వడు నష్టపరచలేడో, నిన్నెవడని నష్టం చేయాలంటే నీకు తెలియపరుస్తాడు నా దేవుడు అంటున్నాడు రాజు. ఎవడరా పాస్టరో? ఏం లేదయ్యా, ఆయన పేరు ఎలీషా. ఏంటంటే ఆయన పేరు ఎలీషా. రే వాళ్ళని కాదు ఎలీషాని చంపుదాం అనుకున్నారంట. ఇంకేం చేద్దాం? ఈడెట్ట ఎవడు కలివిగా అట్లా శుద్ర పూజలు చేసినా, శాతబళ్ళు చేసినా, మాంత్రిక చేతులు చేసినా, నెత్తినొచ్చి నిమ్మకాయలు వేసి నీడు అలివిగాడి ఎట్టయినా చంపేద్దామని లాస్ట్కి మా చిన్నమ్మకు దారు ఒకడు వచ్చాడు, మన దుష్టుడు. ఏమొచ్చాడు? ఇక నెలలో చచ్చిపోతాడు. ఆడే చచ్చిపోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. దుష్టుడు నిన్ను గాయపరుస్తాడు, గుర్తుపెట్టుకో. దాన్ని నేను హృదయంలో పెట్టుకుంటే అదే ఆత్మ పనిచేస్తుంది. నీతో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ రాజు అంట ఈ సేవకుడిని చంపాలని ఆశపడి ఆ పన్నాగాల పంది బయలుదేరాడంట. చూడండి అప్పుడు అంటున్నాడు, అప్పుడంట ఆ తర్వాత అంట, అందుకు రాజా మేము ఈ మనుషులను దైవజనులు తన పనివాడు పెందల కాళ్ళు లెగిచి బయటికి వెళ్తున్నాడంట. దైవ సేవకుడి దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, గెహాజీ అనేవాడు. ఆ రాత్రి అంతా సిరియా దండొచ్చంట. ఇజ్రాయెల్ ప్రజలను వదిలేసంట పాస్టర్ చుట్టూ దండేశారంట. ఎవరు చుట్టూరు? పాస్టర్ చుట్టూరు చుట్టుముడిచ్చారంట. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఎవడు నీకు అపకారం చేయాలంటే వాడినే దేవుడు అనుస్తాడు. ఎవడు నీకు మేలు చేయాలంటే వాడిని మేలుగా చేస్తాడు నా యేసయ్య. శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు ఆయన. చెప్పండి, శత్రువులను మిత్రులుగా. అయితే వాడు పెందలకాళ్ళు వేసంట ఊరు బయటకి చెంబు పట్టుకొని పోయిండంట. ఇప్పుడంటే మనకు మరుగుదొడ్లు వచ్చినాయిగా, అప్పుడు ఊరు బయటకు వెళ్ళిండంట వాడు. పాగంట ఊరి చుట్టూరు రాజుగారు ఆ పాస్టర్ గారు చుట్టూ పాలెం చుట్టూరంట గొప్ప రథాలు కనపడుతున్నాయంట, గొప్ప సైన్యం కనపడుతుందంట. ఈడు అదురుపోయి నా ఏలినవాడా, నా ఏలినవాడా, ఏంద్రా గెహాజా, ఏంద్రా ఏమో చూడకూడదు చూస్తుంటే, ఏంది స్వామి ఏం చూస్తాం, ఇంకా మన పని అయిపోయింది. ఏమైపోయింది? ఇంక మనం చచ్చిపోయింది. ఈరోజు మనది ఆఖరాట. ఇంకేమాట? ఇక ఈరోజు మన ముఖం నీ ముఖం నా ముఖం చూసుకుందాం, నీ ముఖం నాకు చూసుకుందాం. ఎందుకురా ఏంట్రా కథ అన్నాడు. ఇంకేముంది రాజా, పాస్టర్ గారు ఇంకేముంది నా ఏలినవాడా, చూడు మన చుట్టూ బలమైన ప్రతిష్టమైన సైన్యం నింపబడది. వాళ్ళు వచ్చి ఒక్కసారి అరిస్తే మనం చచ్చిపోతాం. వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి అరిస్తే ఏం చేస్తాం? చచ్చిపోతాం. ఇంకా మనం యుద్ధం చేయలేం, ఏం చేయలేం. నువ్వు ప్రార్థన చేసినా నిన్ను చంపేస్తాను, నేను ప్రార్థన చేసినా ఇక మనం తప్పించుకొని నెట్టుపోవడానికి కూడా అవకాశం లేదు పాస్టర్ గారు అంటున్నాడట. ఈడేమో పిరికోడు. అంటే నీ జీవితంలో కూడా నా ప్రియదేవుని బిడ్డారా, అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 15వ అధ్యాయం, అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవాడు వానికంటే అధికమై ఉన్నవాడని చెప్పి. ఎవరు మన పక్షాన ఉన్నవాడు? గొప్ప దేవుడు అంట. మన పక్షాన ఉన్నవాడు అంటట గొప్ప దేవుడు. వాళ్ళు లక్షల మంది సైన్యం ఉన్నా ఆ లక్షల మందికి అధికారమైన దేవుడు నా దేవుడు. లక్షల మంది నేను సంహరించిన, ఇంటి వారందరూ నేను సంహరించిన, సాతాను నువ్వు పలు విధాలుగా శోధించి అనచాలనుకున్నా నీ పక్షాన ఉన్నవాడు ఎవరు? గొప్ప దేవుడు అంట. ఎవరంటేనా? చెప్పండి ఎవరు? అందుకంటున్నాడు, అందుకు అతడు భయపడవద్దు అని చెప్పి, వద్దు మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికమై ఉన్నారని చెప్పగా, అప్పుడు యెహోవా వీడు చూస్తున్నట్లు దయచేసి వీడి కళ్ళు తెరమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివారి కళ్ళు తెరచెను గనుక వాడు ఎలీషా తట్టు చూడగా అగ్ని గుర్రముల రథములు పగ 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 మండుతూ ఉన్నట్టు. కొట్టో చప్పట్లో. నీ పక్షానున్నాడు అసమర్థుడు అనుకున్నావా? అప్పుడు అంటున్నాడు, ఓ పాస్టరో, ఈ రథాల ముందు, ఈ అగ్ని రథాల ముందు ఆ రథాలు నిలబడలేవు స్వామి. నీ కళ్ళు తెరవబడాల, నీ మనోనేత్రాలు తెరవబడాల. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు తోడుకున్నాడని, దేవుడు నీకు బలమైన దేవుడని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే నీ పట్ల అద్భుతాలు చేస్తాడు నా దేవుడు. ఇప్పుడు ఈ పనివాడి పరిస్థితి ఇంత ఫస్ట్ ఏం చేశాడు? పరిగెత్తుకుంటా ఏమొచ్చాడు? ఇంటి పక్కనే మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏం మంచిది కాదు?
ఈ ఇల్లు మంచిది కాదు. ఇప్పుడు ఒక ఫోన్ ఉంది నాకు, రోజు ఈ పచ్చి కాదు నీకు ప్రార్థన చేయనని చెప్పా. ఎవరో కాదు, ఈ ఇంట్లో చేరాము, అద్దెకి దిగామయ్యా, అద్దెకి దిగిన కానీ మాకు రోగాలయ్యా అంది. ఏమంది? మరి ఇంట్లో ప్రార్థన చేస్తున్నావుగా, ఉదయం సాయంత్రం స్తుతి ఆరాధన చేస్తున్నావుగా, ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాక రక్షణ వచ్చిందిగా. నేను అన్నాను, గొప్ప దేవుడు ఆయన. ఏం దేవుడు? రోగం మనిషికి బలహీనతను బట్టి వచ్చింది. మనుషులు పెడితే రాదు, దుష్టుడు పెడితే రాదు. ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు. మన దాటి రావాలంటే ఎవరు ఉండాలి? మన చుట్టూ ఏముందంట? అగ్ని రథములు మన మధ్య ఉన్నాయి. ఏ దుష్టుడు బాణాలు మన మీద కాల్చబడవు, ఏ శత్రు బాణాలు కాల్చబడవు, ఏ శక్తులు మనల్ని ఆపజాలన్న నా ప్రభువే, ముందుకు నడిపించాలన్న నా ప్రభువే. ఇప్పుడు ఈ కళ్ళు తెరవబడ్డాయి అంట. వాడు చూసిందేమో లోక సంబంధమైన ఎన్ని చూశాడు. ఈ గెహాజీ కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో దైవికమైన కన్నులు చూడటం వల్ల మహిమ గల అగ్ని ప్రాకారాలు వారి చుట్టూరు ఉన్నాయంట. హల్లెలూయా. దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ, నీవే స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, నీతో దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నీకు దేవదూతలు తోడుగుండేని మర్చిపోవద్దు. వారి యొక్క కేకలకి, వారి యొక్క భయానికి, వారి యొక్క ఉరుములకి, వారి యొక్క శబ్దాలకు నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఆ శబ్దానికి మించిన శబ్దము బోరదని చేయగలిగి మహారాజు రానయ్య ఉన్నాడు. నీ భారం ఎవరి మీద మోపాలా? ఇప్పుడు గెహాజీ ఏముందన్నాడు? గెహాజీ కూడా ఈడు మాటిని అదురుపోయి ఉరిగితే చెప్పండి. మొన్న ఒకడు వచ్చాడంట మమ్మకాడికి. వాడేవాడు, వాడికే రోడ్ల మీద పడి అరక్క దింగుతాడు. వాడికేం తెలుసు? వాడి స్థితి బాగుంటాడు, అడుక్కుంటాడు. చెప్పండి. సోదోడు నేను సోది చెబుతానంటాడు. వాడు సోదోడు మొదలే. వాడు చెప్పేది ఏమంటున్నాడు అని ఏమని పిలుస్తాం మనం? సోది ఆయన ఏమని పిలుస్తాం? ఓ సోది చెప్పా ఆయన, ఓ సోది చెప్పామా అంటే ఏమని పిలుస్తాం మామూలుగా? అరే సోద్దాడా, సోద్దానంటే ఏమంటాం? కొప్పడం మనం, అవునా కదా? అదే సోదోడి దగ్గరికి వెళ్ళి, నీ బంగారు లాంటి చెయ్యిని ఈ రేఖలు ఎవరు పెట్టించారు? అవునా కదా? ఈ రేఖలు అంటే ఎట్ట గలిద్దంట? ఏం గలిద్దంట? అబ్బో నీకు కీడు వచ్చింది. ఈ రేట ఎట్ట గలిద్దంట? ధనం కలిగిద్దంట. నీకు ధనం ఇవ్వాలన్నా, నీకు ఏది చేయాలన్నా నా ప్రభు అయిన యేసుక్రీస్తే. నీ అరచేతుల్లో, ఆయన అరచేతులు నిన్ను చెక్కుకొని ముదిమి వచ్చు వరకు నిన్ను ఎడవనన్న దేవుడు నిన్ను ఎట్టెడుస్తాడు? ఇడుస్తాడా? నిన్ను తల్లి మరిచినా, తండ్రి మరిచినా, ఇదిగో నీ బంధువులు మరిచినా, నేను మాత్రం నిన్ను ఆయన మరవనన్నాడు. ఇంకో విషయం చెప్పనా? నీ పాదంలో ఒక రాయి తగలకుండా కాపాడగల దేవుడు నా దేవుడు. ఏ దేవుడైనా? నీ పాదాలకు రాయి తగలకుండా, నీ తలలో ఒక వెంట్రుక నరవకుండా, నీ తలలో ఒక వెంట్రుక ఊడిపోకుండా కాపాడే దేవుడు ఆయన. ఎవడొచ్చి నిన్ను ఆపగలుగుతాడు? ఎంతమంది శత్రువులు వచ్చినా నేనేం చేయలేరు. ఎందుకో తెలుసా? నీ పక్షాన ఉన్నవాడు గొప్ప దేవుడు. ప్రాణం పెట్టి రక్తం కాచి తిరిగిన గొప్ప దేవుడా. మన కొరకు ఏం పెట్టాడంట? ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, తిరిగి లేచాడు, మహిమను చూపాడు, మరలా రానయ్యన్నాడు. మధ్యాకాశాన్ని నిన్ను కొనుపోబడి మధ్యాకాశంలో 7 ఏళ్ళు నీకు విందిచ్చి మహిమ గల పరలోకానికి తీసిపోయే గొప్ప దేవుడు నువ్వు చేతిలో నువ్వు ఉన్నావు. ఎవరి చేతిలో లేవు నువ్వు. ఈ లోకం చేతిలో ఉన్నావా నువ్వు నష్టపోతావు. ఈ లోకం నుంచి నేను విడిపించేది ఎవరో తెలుసా? గొప్ప దేవుడు. అందుకంటున్నాడు, ఆ ప్రార్థన చేయకంట వాళ్ళందరంట పారిపోయారంట. వాళ్ళు చూడగా ఎవడు పారిపోయారంటే, ఇప్పుడు యుద్ధం చేశాడు ఎలీషా. ఏమైనా యుద్ధం చేశాడా? ఏమైనా నరిశాడా? రే ఎదురు రండ్రా, మీరు అందరూ ఎందుకు వచ్చి నరిశాడా? ఒక్క మాట కూడా అరవలేదండి. మౌనంగా ప్రార్థన చేశాడు. నువ్వు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, బాధ వచ్చిందో, మౌనంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు నా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గొప్ప దేవుడైనా, ఏ దేవుడైనా అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు. వాడు వస్తాడు, వాళ్ళ పేరేంటి? కాటి పాపలు. వాడు వస్తాడు, వాడి దగ్గర చేయి చూచుకుంటావు. వాడు భవిష్యత్తు బాగుంటే వాడు ఎందుకు రోడ్ల మీద పడుకుంటాడమ్మా? వాడికి సక్రమంగా మనలాగా సంసారం ఇంట్లో ఉంటే ఎందుకు అడుక్కుంటాడమ్మా? వాడు బతుకు తెరువు కోసం వచ్చాడు. ఏ విధంగా చెత్తన భార్య బిడ్డలనే బతికించాలనే. వాడు బతకాలి, వాడు భార్య బిడ్డలు అది తెలుసుకోక వాడి గారి పోయి నీ మహిమ ఈ చేతులు, నీ చేతులు ఎలాంటి చేతులు తెలుసు. ఎవరి చేతులు పడితే వాడి చేతులు మీ చేతులు వేయబాకండి, జాగ్రత్త. అపవిత్రమైన చేతులతో కలపకూడదని బైబిల్ చెప్తుంది. నీ చేతులు పరిశుద్ధత కొరకు యేసయ్య చేతుల్లో సిలువ వేయబడ్డాయి.
నీ చేతులు పరిశుద్ధపరచబడి నీ చేతులు ఇలా చాచగా పరలోకం నుంచి మహిమ నీ మీద కుమ్మరించి ఆయన కృప నిన్ను విస్తరింపచేస్తాడు. ఇంకొక మాట ఉంది, నా ప్రియదేవుని బిడ్డారా, చూడండి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. ఆయన ఎలాగ తోడుకుంటాడంటే 34వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్పి మీకు నేను విషయాలు చెప్తాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల వారికి కావలుండి వారిని రక్షించును. హల్లెలూయా. ఈ మాట నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. యెహోవా యందు, ఎవరంట? దేవుని యందంట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత వారికి కావలుండంట, వారిని రక్షించిద్దంట. ఇప్పుడు ఎలీషా భయభక్తులు గలవాడు, ప్రార్థనా పౌరుడు, విశ్వాసపరుడు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఏం కాపలా కాస్తున్నాయంట? దేవదూతల కాపలా కాస్తున్నాయంట. నీ చుట్టూ కూడా దేవదూతలు నేను సంగతి మర్చిపోబాకు. నీ పక్షాన దేవదూతలు ఉన్నాయి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలను, ఎడం పక్క 1000 మంది కూలను, ఏ అపాయముకు నువ్వు భయపడనే. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడటానికి ఆయన దూత నీ మీద పక్షాన నిలబెడతాడు. కరోనా అందరికి వచ్చింది, మనకు రాలేదే. కారణం ఆయన దూత నీ ముందు ఉంది. నీకు రావాల్సిన కరోనా ఆ దూత ఆపేసింది, అది తెలుసుకో. చాలామంది ప్రయాణాలు దెబ్బలు తగిలిన్నారు, మనకు దెబ్బలు తగలలేదే. కారణం నీకు రావాల్సిన కీడు ఆపుతుంది దేవదూత. తెలుసుకో. నువ్వు ఆలోచించి నీ ఆలోచనలు వ్యర్థం. నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నీ ఆలోచన ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో ఆయన ఆలోచనలు నిన్ను సరళమైన మార్గంలో నడిపిస్తాడు నా దేవుడు. చెప్పండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముంటుందంట? భయం ఉన్న వాళ్ళకి, భక్తి ఉన్న చుట్టూ దేవదూత ఉంటుంది, లేని వాళ్ళ చుట్టూ దెయ్యాలు ఉంటాయి. ఇదే గుర్తు. ఏం గుర్తు? భక్తి ఉన్న చుట్టూ, భయము, విశ్వాసము, నిరీక్షణ ఉన్నవారి చుట్టూ ఏముంటాయంట? చెప్పండి, కొద్దిగా పెద్దగా చెప్పండి. ఏముంటాయంట చెప్పండి. ఇప్పుడు 10 మందిలో నువ్వు 10 మందిని చుట్టూ ఉన్నారనుకోండి, ఆ 10 మందిని దాటే నీ దగ్గరికి రావాల్సింది. 10 మందిలో బలహీనై ఉన్నారనుకోండి, 10 మంది బలవంతులే, కానీ వాళ్ళకంటే బలవంతులు రావచ్చు. కానీ దేవదూతలు నీకు తోడుకుంటే ఏ బలవంతుడు నిన్నేం చేయగలుగుతాడు? ఏది నిన్ను ఆపగలిగిద్ది? ఏది నీ ముందుకు వచ్చి యుద్ధం చేయగలిగిద్ది? దేవుడు నీకు తోడైనంత కాలం. నేను ఒక మాట చెప్తున్నా, ఈ భూమి మీద దేవుడు నిన్ను ఎంతకాలం ఉంచాలో అంతకాలం ఎన్ని శ్రమలు వచ్చినా ఆదుకొని ప్రతి అవసరతలో లేపి నిన్ను బ్రతికించి ఆయన పని పూర్తి అంతవరకు నిన్ను నిలబెడతాడు దేవుడు. ఈ భూమి మీద నీకు పని లేదనుకో, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచాడు. రే రారా, ఇక్కడ నీ పని, ఇక జీవించారు కంపులోకం, ఇక నాతో జీవించింది రారా బాబు అంటాడు. జీవించావు, అయిపోయింది, నీకు పని అయిపోయింది. కొంతమంది యవనస్తులు చనిపోతున్నారు, కొంతమంది వృద్ధులు చనిపోతున్నారు, కొంతమంది 2-3 పిల్లలు పుట్టినా చనిపోతున్నారు. కారణం భక్తి పరులకైతే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు. భక్తిహీనులకంట హఠాత్తుగా మరణం వచ్చిద్దంట. ఏమొచ్చిందంట? ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పినా విననోళ్ళకంట హఠాత్తుగా మరణం వచ్చిద్దంట. వాళ్ళే చాలా తొందరగా చనిపోయేది కొంతమంది భక్తిహీనులు. అయితే భక్తి పరుల చుట్టూ ఏముంటుందంట అంటే ఆయన దూత కాపుదల ఉంటుందంట. ఏముంటుందంట చెప్పండి? ఏముంటుందంట మన చుట్టూరు? నువ్వు భయపడాల్సిన పనిలే, జడియాల్సిన పనిలే, నీకేదో జరుగుతుంది, ఏదో అవుతుందని భయపడాల్సిన పనిలే. నీ భయాన్ని పారదోలి ఆ శత్రువుడికే చెమటలు పుట్టించగలిగిన దేవుడు ఆయన, శత్రువుని తరగలిగిన దేవుడు ఆయన. అందుకే నీ భారం ఎవరి మీద మోపాలి? నీ పనుల భారం ఎవరి మీద మోపాలి? నీ అవసరాలు ఎవరి మీద మోపాలి? నీ అక్కర్లు ఎవరి మీద మోపాలి? ఈరోజు నువ్వు అలాగ మోపితే నీ పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కీర్తన గ్రంథం 57:16 ఒక మాట నేను చెప్తాను, చూద్దాం. 57 అధ్యాయం 16. అయితే ఒక విషయం అండి, దేవదూత తోడుగుడు నీకు శ్రమ వస్తే నాకేంటి, ఎలాంటికి నేను విడిపిస్తాడు దేవుడు, నాకు ఎలాంటి సహాయం చేస్తాడు. ఇదిగో ఈ మాట మీరు పట్టుకోండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. చెప్పండి, దేవునికి ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో, విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను రక్షిస్తాడు. రెండోది, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను ధ్యానించి మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయన నా మీదకి రాకున్నట్లు సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. నువ్వు వెళుతున్న మార్గం, నువ్వు ఉంటున్న మార్గం, నువ్వు ఉంటున్న సమాజం ఉంటే, ఒక ప్రామం కావచ్చు, పల్లె కావచ్చు, నీ సొంతలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇప్పుడు నువ్వు జీవిస్తున్న ఊరు కావచ్చు, నేను జీవిస్తున్న ఊరు కావచ్చు, నీ చుట్టూరు ఉన్నవారు కూడా శత్రువులే, తెలుసుకోండి. రోజు నువ్వు వెతుకుతుంటే ఓర్చుకొని వాళ్ళు, నువ్వు మంచి గుడ్లు కట్టుకుంటే ఓర్చుకోని వాళ్ళు,
కాస్త భోజనం 5 ఏళ్ళు తింటే ఓర్చుకోనోళ్ళు మళ్ళీ పలకరిస్తారమ్మా ఎలాగున్నావు పైకి నట్టన్నా. బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్న మాట కాదు. ఇదిగో సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానించి మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు, నా శత్రువులు అనేకులై ఉన్నారంట. ఎట్టున్నారంట? ఈ మూలకు పోతున్నారు, ఆ మూలకు పోతున్నారు, ఆ మూలకు పోతున్నారు, ఈ మూలకు పోతున్నారు. ఇన్ని శత్రువులు దాటించడానికి ఒకటే గురి, నీ పక్షాన దేవుడున్నాడు. అప్పుడు అంటున్నాడు, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను, బాగా వినండి, అయినను వారు నా మీదకి రాకుండా ఉన్నట్లు, నీ మీదకి శత్రువు అపాయాలు, కీర్తులు, కుచింతరాలు, వాళ్ళ ఆలోచనలు నీ మీదకి రాకుండా ఎవరు కాపుదంటే సమాధానం కలుగు చేసి. ఎవరికి సమాధానం కలుగు చేస్తానంటే నీకు సమాధానం కలుగు చేసేది ఎవరు? నా ప్రాణమునకు ఆయన విమోచించి ఉన్నాడు. నీ ప్రాణానికి కాపుదలిస్తాడు ఆయన. నీ ప్రాణానికి ఏమీ హైరు కాదు, నువ్వు ఊహించుకున్నట్టుగా ప్రాణానికి ఏం కాదు. ఒకవేళ పోతుంది అంటే అది ఆయన చిత్తమే అని తెలుసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పక్కనే ఉంటాను, నీ పక్కలో ఉంటాను, నీ ముందు ఉంటాను, నడుస్తుంటే ఉంటాను, వెనకెళ్తుంటే ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం జీవిస్తున్న సమాజం మన వాళ్ళు అనుకుంటే తుచ్చమైన ప్రజలు, అబద్ధకులు, విగ్రహార్థికులు, వ్యభిచారులు. మనం ఈ లోకంలో జీవిస్తున్న లోకం చాలా పాపిష్టమైన లోకం. అందుకనే దేవుడు నీకు దేవదూతలు తోడుగున్నాడని నువ్వు గమనించుకుంటే నువ్వు జాగ్రత్తగా జీవిస్తావు, జాగ్రత్తగా బ్రతుకుతావు. నేను అంటున్నాను, నువ్వు వెళ్తున్న స్థలం ఎలాంటిది? నేను అది గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్తున్న స్థలం ఎలాంటిది? ఎవరితో వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడేదాంట్లో అర్థం ఏంటి? ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే నీ నోరు కాసుకు, నోరు భయం లోకంలో ఉంటుందిగా. నోరు మంచిదైతే ఏమైందంట? కొంతమంది కదిలిస్తారా అంటే ముచ్చడి చెప్తారు, ఇంక కదిలిస్తారు. లేని గురించి ఎక్కడో ప్రారంభమైంది, ఎక్కడో కుటుంబాలకు అడిగిపోద్దాలు ఎవరు ఎక్కడికి వెళ్తుంది. అందుకని అప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడని గమనించాలా, నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడని గమనించాలా. అమ్మా అప్పుడు ఏమన్నా తెలుసా? అమ్మ వాళ్ళతోటి మనకెందుకులే, వాళ్ళు మన మధ్య లేరు కదా, వాళ్ళతో మనకెందుకులే అమ్మ అటు అనుకోకూడదు. వాళ్ళు ఉంటే దేవుడే చూసుకుంటాడులే అని ఒక్క మాట వాళ్ళని కొట్టేస్తే సాతానికి ఏం చేస్తాం? మనం తాళం వేసేస్తాం. అదే గుర్తుపెట్టుకుని జీవితంలో రహస్యం. ఒక వచ్చి వ్యవహారం పెట్టిద్ది. అమ్మ అదట్టా ఇదట్టా ఇంకెక్కడికెక్కడ తీసుకెళ్ళి వాడెట్టా ఈడెట్టా అలా కొత్త చీర కొందంట. ఏం చీర కొందంట? ఈ చీరల కూడా సెచ్చులు పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు కొంపల్లో. అమ్మ అల్లామంట బంగారం చేసిందంట. ఏం చేసిందంట? దుష్టుడు తాళాలు ఓపెన్ చేయాలని కోరుకుంటాడు, నీ హృదయాన్ని పాడు చేయాలని, నీళ్ళను పాడు చేయాలని. ఏ విధం చేతైనా నీ దగ్గరికి రావాలని. ఇప్పుడు వీళ్ళు కూడా సిరియా రాజు ఏం చేశాడు? ఏ విధం చేతైనా పాడు చేసి ఇజ్రాయెల్ ప్రజలను చంపాలని పూనుకొని పలుమార్లు, ఒకసారి రాలేదంటాడు. ఎన్నిసార్లు వచ్చినట్ట? పలుమార్లు వాడికి ఇసుకు పుట్టి ఇంక లాభం లేదురా, పాస్టర్లో చంపేస్తే పోద్ది, గొడవ పోద్ది అనుకుని వచ్చాడంట. నీ జీవితంలో కూడా సాతాండు. ప్రియదేవుని బిడ్డ ఆలోచించండి. ఈరోజు ఏ విషయంలో ఎవరో ఒక ద్వారా వచ్చి నిన్ను కెలుకుతాడు దుష్టుడు. నిన్ను కెలుకుతాడు దుష్టుడు. కెలికి నిన్నేం చేస్తాడు? నీ హృదయమును కలవర పెడతాడు. అందుకని ఇచ్చికమైన పెద్దములు యెహోవాకు హేయమన్నాడు. ఇచ్చికమంటే ఇక్కడ ఒక మాట చెబుతారు కొంతమంది, అక్కడ ఒక మాట చెబుతారు కొంతమంది కడుపులో చెప్పేంత వరకు వాళ్ళకి అసలు కడుపు ఉబ్బరం తగ్గదు. గ్యాస్ స్టవ్లోకి వచ్చి గ్యాస్ పోయినట్టు గత ఎంత నెమ్మదికుంటుందో, కొంతమందికి ఏమందంటే ఆ మాట చెప్పి నలుగురికి చెప్పి ఆ కుటుంబం మీదకి చెప్పేంతవరకు ఆ మనిషికి ఏముండదు, నెమ్మది ఉండదు. అది దేవుడు ఏం చేస్తా తెలుసా? నువ్వు 4 ఏళ్ళగా పెట్టావు, నీ గుడారాన్ని కూలుస్తాడు దేవుడు. అదే అర్థం చేసుకోవట్లా, కొంతమందికి అర్థం కావట్లా. కొంతమందికి ఇదిగా పోయే వాళ్ళని గదిలించుకుంటారు, ఓవర్ కుట్టి పుణ్యాన్ని గదిలించుకుంటారు. పచుడు వాడు ఎట్టపోతున్నాడు, చూడు ఇది ఎట్టపోతుందో, అబ్బో ఏడకేడకి తువ్విపోతుందమ్మా. నీకేం నొప్పి, నీకేంటి బాధ? తల్లా నీకు లేక బాధ, ఆమెకుంది బాధ, నీకేంటి బాధ? నొప్పి. ఆ మాటల చేత కూడా నిన్నేం చేస్తాడు? హృదయం సాతానుడు గాయపరిచి నిన్నే విధంగా అయినా దేవుని అవమానపరచాలని చూస్తాడు. అలా వాళ్ళకి అది ఉందే, మనకు లేదు. ఏందమ్మా మీ ఆయన చేతగాని వాళ్ళే ఊరుకో అని 2 మాటలు ఆ మనిషికి వేసిందనుకో, అయిపోయా. ఏమైపోయా? సందకాడికి భర్త మీద తగాదాయా, ఇంట్లో ఆనంద గీత బదలిపోతే ఏమంటే సాయంత్రానికి నీతిమంతులు కూడా రక్షణ సువార్త సునాదాలు వినపడాల్సింది ఏమంటాయి అంట. ఆమె వచ్చి ఒక తాళం ఓపెన్ చేసిందనుకో, ఆ తాళం బదులు ఇంటేమది దిబిడే. ఇక తన్ను కావటం, తిట్టు కావటం, తగాదలాడు కావటం. ఇంట్లో ఉండాల్సింది ఏమైంది? నెమ్మది కాస్త పోద్ది, సమాధానం పోద్ది, అసమాధానం వచ్చింది, దేవుని నామానికి అపకీర్తి వచ్చింది. నా ప్రియమైన బిడ్డ, శత్రువు నిన్ను తరవాలనుకుంటే నువ్వు తాళం వేయాలా, జాగ్రత్త. ఏం చేయాలా? తాళం వేయాలి. అందుకే ఒక మాట అంటున్నాడు ఈరోజు, అంటున్నాడు కీర్తనల గ్రంథం 34 ఏళ్ళు అంటున్నాడు. 34 ఏమంటున్నాడంటే
ఆయన చుట్టూరంట ఏమున్నాయంట? కీర్తన గ్రంథం ఇప్పుడు చదివాను, సారీ. ఇప్పుడు ఆఖరి మాట నేను చెబుతాను. రోమిలకు రాసిన పత్రిక, బైబిల్ చదవచ్చుగా, వచ్చి కూర్చొని. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 వచ్చిన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట గట్టిగా పట్టుకోండి. రోమిలకు రాసిన పత్రిక 8:31. దేవుడు చూడండి 8:31. రోమిలకు రాసిన పత్రిక 8:31 చూడండి. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా చెప్పండి. దేవుడు మన పక్షం ఉండగా, దేవుడు మన పక్షం ఉండగా చెప్పండి ఎవరంట? ఇంకెవడన్నా వస్తాడు మన దగ్గరికి? ఇప్పుడు ఎలీషా పక్షాన దేవుడు ఉండగా విరోధి ఎవడొస్తాడు? నీ పక్షాన దేవుడు ఉంటే ఎవడొస్తాడు? నేను అంటాను, నీ బంగారం కూడా, నీ బంగారం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ సమస్యలు కావచ్చు, ఏదైనా సరే నీ పక్షాన దేవుడు ఉన్నంత వరకు ఎవడు నీది తీసుకోలేడు. ఎట్నుంచి అట్నుంచి దేవుడు సహాయం చేస్తాడు, ఏదో పూర్వకంగా సహాయం చేస్తాడు. నిన్ను నష్టపరచనే వద్దునంటుంది. అన్న ఫోన్ చేసి ఇల్లు పడగొట్టాలంటున్నారన్నా, కాస్త 2 అడుగులు పెంచాలంటున్నారు, ఇల్లు మొత్తం కోల్చాలి, లాయర్తో ఫోన్ చేయించిందన్న, ఏం చేయాలన్నంటే నేను అన్నాను, నీ పక్షాన దేవుడు అన్నాడు. నిన్ను నష్టపరిచే దేవుడు కాదు, నీ జీవితం నష్టపరచడండి, నిన్ను అన్యాయం చేయడండి. నా యేసయ్య అన్యాయం చేయడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీ పక్షాన దేవుడు ఉండగా నీకు విరోధి. అది మాంత్రికుడు వచ్చాడా, వాడు నీ ఇంటి వైపుకు చూసి ఒకవేళ వాడు మాంత్రిక శక్తిని వదిలితే వాడు ఆ మాంత్రిక శక్తి ఎవరికి వెళ్ళి తెలుసా? వదిలినోడి మీదకే పోద్ది. ఎందుకంటే నీ పక్షాన ఉంది ఎవరు? గొప్ప దేవుడు. గొప్ప రథములు నీ పట్ల కాలుతున్న మహిమగల అగ్ని రథములు నీ గుడారము చుట్టూ ఉంటాయంట. హల్లెలూయా. పొద్దున ఒక ఆమంటుంది, ఒక ఆమందలే మన ఈ మధ్య, మనం వీడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోతే మంచిది, అడగపోతే రాదా దెయ్యం, అడగపోతే రాదా సమస్య, ఎక్కడికి తప్పించుకుంటే ఈ లోకం నుంచి నువ్వు. అందుకే భక్తులు అంటే, అయ్యా నీ నుంచి నేను ఎక్కడికి? ఆకాశానికి పోయిన ఆడే నువ్వు ఉన్నావు, పాతాళంలో పోయిన నువ్వు ఆడే ఉన్నావు, కొండల్లోకి వెళ్ళిన నువ్వు ఆడే ఉన్నావు. పోని ఎన్ని కాదులే, ఇదిగో సముద్రంలో దాక్కుందాం అనుకున్నాను ప్రభువా, ఆడ కూడా నువ్వే ఉన్నావయ్యా, నిన్ను కాదని ఆడికి పోగలం. ఏందంట? నీ అనుమానమే నీకు శాపం, నీ అనుమానమే నిన్ను పాడు చేస్తుంది, నీ అవిధేయతే నీ ఇల్లును పాడు చేసిద్ది. నా ప్రియదేవుని బిడ్డ, ఈ వాక్యం అంటది, దేవుడు మన పక్షం నుండి మనకు విరోధి ఎవడో. నీ భారం ఎవరి మీద మోపాలా? అది ఈరోజు అంటున్నాడు, నీ భారం ఆయన మీద మోపము, నీ భయం ఆయన మీద. భయం ఉందా? అయ్యా నేను పలానా విషయంలో భయపడుతున్నాను, పలానా విషయంలో కలవరపడుతున్నాను, నా భయాన్ని తీసివేసి నాకు నాయన ఇదిగో శక్తిని అని ప్రార్థన చేస్తే ఉందగా ఆ పాట తీసేస్తా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు. యోధా గోత్రపు సింహమైనా యేసవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అపవాది అయిన సాతాను. తీసుకుంటారా? హల్లెలూయా. పాడదాం ఆ పాట. అపవాదైన సాతాను నిన్ను విధాలకు ఇబ్బంది పెట్టాలన్న యుద్ధం ఎవరిదంట? అందుకే ఎవరిదంట యుద్ధం? ఎవరిదంట? గొప్ప దేవుడు అంటే. ఆయన పేరేంటట చెప్పండి. ఎట్రా వాళ్ళ నాభి సూత్రం వచ్చి పొట్టలోంచి రావాలి. గొప్ప దేవుడు చెప్పండి. గొప్ప దేవుడు. ఎస్తేరు కొద్దిగా గొప్ప దేవుడు అని పలకట్లా. ఏదో మెదలకుండా గొప్ప దేవుడు అంటున్నావు. నువ్వు పెరిగితే మీ ఇంట్లో దెయ్యాలు పారిపోవాలి. అమ్మే ఆ తాగుపోతు దెయ్యాలు ఏ సునాములు కాలిపోవాలి. గొప్ప దేవుడు అంటే గొప్ప దేవుడు. ప్రార్థన లేదు, నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ దెయ్యాలు కాలిపోతాయి. నీ ఇంటికి రావాల్సిన, నీ తండ్రి ఆశీర్వాదం రావాల్సిన ఆశీర్వాదం గొప్ప దేవుడు ఉండగా ఇంకొకటికి వెళ్ళకూడదు, సారాయి కొట్టుకు వెళ్ళకూడదు. నా బాధ అదే. ఈ బలిపీఠం దగ్గరుండి కూడా పొందుకోలేకపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పొందుకున్నారు, వీళ్ళు ఈ బలిపీఠం దగ్గరికి ఉన్న వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. అది నా బాధ. చెప్పండి, మన దేవుడు ఎవరంట? దానికి ఎంటకు కూడా కదలట్లా. మీరు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు చెప్పండి. ఏం దేవుడు? ఏం దేవుడు అంట చెప్పండి. ఏంటి జ్యోతక్క రాట్ల పేరు? గొప్ప దేవుడు. ఏం దేవుడు అంట?
చెప్పండి. చెప్పు. సాతానా, సాతానా, నా పక్షానున్నవాడు, నా పక్షానున్నవాడు. పాడదాం. ఎక్కడుందా పాట? అపవాది అయినా సాతాను గర్జించు సింహం వలె వచ్చేనా. అపవాది అయినా సాతాను గర్జించు సింహం వలె వచ్చేనా. యోధా గోత్రపు సింహమైనా యేసయ్యా మన అండ. యోధా గోత్రపు సింహమైనా యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను ప్రడదూసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడద్రోసిన, వ్యాధులు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ. విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గ్లోరీ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రం ఎదురైనా. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రం ఎదురైనా. అద్భుతములు మనకుందా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గ్లోరీ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము చెప్పు. యుద్ధము యెహోవాదే. శత్రు పారిపోవాలా. యుద్ధము యెహోవాదే. అపవాది అయినా సాతాను వలె వచ్చెనా. అపవాది అయినా సాతాను గర్జించు సింహం వలె వచ్చెనా. యూదా గోత్రపు సింహమైనా యేసయ్యే మన అండ. యూదా గోత్రపు సింహమైనా యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గ్లోరీ. శకల యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఎవరి జంట యుద్ధం? నీ పక్షాన ఎవరున్నారు? గొప్ప దేవుడున్నాడు. గొప్ప యుద్ధ భూమిలో నిలబెట్టి నీ ద్వారా యుద్ధం జరిగించే దేవుడున్నాడు. నువ్వు ఇలా నిలబడి చూస్తే చాలు, యుద్ధం ఆయన చేసుకుంటాడు.
అలా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు నా యేసయ్య. నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే చాలు సమస్యలు పారిపోతాయి. నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే చాలు నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదం నీ యొద్దకు తిరిగి వస్తుంది. నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే నీ సమస్యను ఆయన సమస్యగా వేసుకొని నీ భారాన్ని ఆయన మోసి నీకు నెమ్మదినిచ్చే దేవుడు ఆయన. అందుకంటున్నాడు, ఇదిగో ఇంత గొప్ప దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు ఉన్నాడు? విరోధి ఇంకెవడన్నా? నిన్ను ఒకవేళ ఎవడన్నా పాడు చేయాలన్నా, నీ పిల్లలను పాడు చేయాలన్నా, నీ స్థితిని పాడు చేయాలన్నా, మొదటగా వాడి స్థితిని పతనం చేస్తాడు నా దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఉండగా మనం ఏం చేయాలి? విశ్వాసంతో యాడికి రావాలా? ఆదివారం వెళ్ళాలా, మందిరానికి రావాలా? ఇంకా ఎక్కడికి రావాలా? మందిరంకి వచ్చి బలిపీఠం దగ్గరికి వచ్చి ఏం చేయాలా? ఏం చేయాలా? గెహాజీ కనులు తెరిచినట్లుగా మన కనులు కూడా తెరవబడును గాక. ఇప్పుడు నేటి క్రైస్తవులు కళ్ళు తెరవబడక మూయబడ్డాయి. బాధ అయిపోయింది, నా బాధ అదే అయిపోయింది. అద్భుతాలు చేసే దేవుడు నువ్వు పక్కన పెట్టుకొని, ఇచ్చే దేవుడిని పక్కన పెట్టుకొని, ఆశీర్వదించే దేవుడిని పక్కన పెట్టుకొని, ఆశీర్వాదం కొరకు ఎక్కడికి పరిగెత్తుతావు? నువ్వు ఎంతవరకు పరిగెత్తుతావు? పరిగెత్తు. అందుకే ఒకడు అన్నాడు, ఒక రాజు అన్నాడంట, అబ్బాయి నువ్వెంత కోరుకుంటావో, ఎంత పరిగెత్తుతావో అదంతా నీదేనంట రాజుగారు. ఏమన్నంట? సరే మొత్తానికి ఈడేం చేసిందంట, పరిగెత్తి 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 నలుమూల పరిగెత్తాడంట. పరిగెత్తి పరిగెత్తి లాస్ట్కి ఏం చేశాడంట? వాడు సంపాదించుకున్నాడా? ఆ భూమి మీద సంపాదించుకుంది ఎంత అంటే, పరిగెత్తి 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 అలిసిపోయి చచ్చిపోయి 6 అడుగుల భూమిని సంపాదించుకుంటాడంట. మన జీవితం కూడా అదే, మన బ్రతుకు కూడా అదే. ఈ ప్రయాసం క్రీస్తునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు. నీ ప్రయాసం దేని మీద అంటే దేవుని మీద ఉండాలా. నువ్వు ఎంత సంపాదించి నీ కొడుకులు మంచివాడు కాదనుకో, నువ్వు ఎంత సంపాదించి నీ భర్త మంచివాడు కాదనుకో, నువ్వు సాయంత్రానికి రాడు ఏం చేస్తాడు? సారే కొట్టుకు వెళ్తాడు. అవునా కదా? ఓడపిక్కొని వెళ్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డా. అందుకే బైబిల్ అంటుంది, యెహోవా ఇల్లు కట్టించలేదని కట్టువాని ప్రయాసము. దేవుడిని ఇల్లు కట్టాలా, నువ్వు కాదు కట్టాల్సింది. దేవుడిని జీవితం అనుమతించాలి, అది అప్పుడు కట్టబడుతుంది. ఇది కట్టబడాలంటే దేవుడు ఒక నియమించాడు, ఒక టైం ఇచ్చాడు, ఒక పద్ధతిని పెట్టాడు. దేవుడు ఆకాశాన్ని మొదటికి ఏం చేశాడు? ఒక రోజు క్రమం చేశాడు. నీ జీవితంలో కూడా ఆయన అద్భుతం ఆశ్చర్యం చేయాలంటే ఒక రోజు ఆయన చిత్తం ఉండాలి, అంతే. వీడంతా పరిగెత్తాడు రాజుగారు. రే వాడి మంచిలు తాగుతున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఎంత పరిగెత్తాడు ఈ భూమి మీద? నువ్వు ఎంత పరిగెత్తు. నువ్వు లాస్ట్కి పరిగెత్తినా నేను దేశపోయేది ఎక్కడ? 6 అడుగుల భూమిలోనే నీవు నేను. ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించుకున్నా చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? ముక్కు పుడకున్నా బీకేస్తారు. అదే బతికుండగా ముక్కు పుడక కొరకు ఎన్ని తిప్పలు పడతాం మనం. అవునా కదా? అవునా కదా? మన లైఫ్ ఏందో మనకు అర్థమైతే నువ్వు పరిగెత్తడం ఆపుతావు, ఇచ్చేవాని కొరకు ఎదురు చూస్తావు. నీ భవిష్యత్తును కట్టేవాని వైపు చూడు. అందుకే నీ ప్రయాసం అర్థం. బైబిల్ ఒకటి చెబుతుంది, ఈ భూమి కింద నరుడు పడుతున్న ప్రతి ప్రయాసము వ్యర్థమే. సాయంత్రం సంపాదిస్తావు, 500 తెచ్చుకుంటావు, నిద్ర పట్టదు, వ్యర్థమే. పోయిన 500 వచ్చావు, అనారోగ్యం వచ్చింది, వ్యర్థమే. అర్థమా కాదా? అందుకే ప్రభు అంటున్నాడు, నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు కనుక నీ భారం ఆయన మీద మోపి నువ్వు నిలిపి ఆయన వైపు చూస్తే నీ పక్షాన ఆశీర్వదించేవాని వైపు చూడు. ఆశీర్వాదం వైపు ఎంటల వెళ్ళబాకు. నీవే ఒక ఆశీర్వాదకరంగా మార్చబడాలా. ఈరోజు మనిషి ఎట్ట పరిగెత్తుతున్నాడు తెలుసా? ఆశీర్వాదం కొరకు పరిగెత్తుతున్నాడు. నువ్వు ఒక ఆశీర్వాదంగా మారవా? నువ్వు ఒక వెలుగుగా మారవా? నీవే ఒక దీపంగా మారవా? నీవే ఒక అనేక మందికి అప్పించేవారిగా మారవా? అనేక మందిని ఆదరించే వ్యక్తిగా మారవా? ఆదరించే వ్యక్తిగా అప్పించే వ్యక్తిగా మారాలంటే నువ్వు అప్పించేవారి వైపు పరిగెత్తకుండగా నీకు ఇచ్చే పైనుంచి కృపావర్షం ఇచ్చేవాని వైపు నువ్వు ఎదురు చూడు. కృపావర్షం నీ మీద ఉంటుంది. ఇక నుంచి మనం ఎటు పరిగెత్తాలా? ఎక్కడికి పరిగెత్తాలా? ఏ కూని ఎక్కడ పరిగెత్తాలా? ఏ కూన ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం ప్రార్థనలు జరుగుతున్నాయి? శ్రమల దినాలు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. పోయిన బుధవారం నుంచి పోలేదు. ఏమన్నా తగ్గామా? ఏమన్నా ఉందా? అసలు అన్న ముఖమే చూశారు కను. పోయిన బుధవారం నుంచి ఏమన్నా ఉందా? సంపడు దేవుడు మరి బాగానే ఉన్నాక గంటలు నిలబడి ఉపదేశం చెబుతున్నాక ఎప్పుడు బలహీనప్పుడు కృపిస్తాడు నా యేసయ్య. హల్లెలూయా. ప్రతిరోజు మందిరంలో ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడైనా మనం ఏం చేయాలంటే ఆశీర్వాదాలు వెనక ఆశీర్వాదంగా నువ్వే మారాలంటే ఎక్కడికి రావాలి?
బలిపీఠం దగ్గరికి రావాలి. నీ చేతులు బలిపీఠం దగ్గరికి ఎత్తి, దేవా ఇదిగో నా మనవి, నా భారం, నా సమస్య నీ మీద మోపుతున్నా. ఇప్పుడు వరకు నా సొంత ప్రయత్నాలు చేసి నేను పరిగెత్తానయ్యా, నాకెక్కడ నెమ్మది లేదు. ఇక నుంచి నీ బలిపీఠం దగ్గరే నాకు నెమ్మది. అందుకంటే నాడు ఒక్క మాట ఉంది, నీ మందిర ఆవరణలో నివసించువారు ధన్యులు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంట, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, నీ పక్షునుడుగా నీకు విరోధి ఎవడు, నీ భారం ఎవరు మోస్తారంట. అందుకని ఎలీషా ఎలీషా చుట్టూ శత్రువులు వచ్చిన ఎలీషా పక్షాన్ని నిలబడ్డది ఎవరంట, యెహోవా నిలబడ్డాడు. కనుక నీ పక్షాన్ని కూడా నీ అవసరాలు, నీ సమస్యలు, నీ బాధలన్నీ కూడా తీర్చేవాడు నజరేయుడైన యేసు ప్రభువే. ఆశీర్వాదం ఎందుకు పరిగెత్తబాకు. సిరి వైపుకు నువ్వు దాసుడు అయితే ఆ సిరే రేపొద్దు నేను బంధకాల్లో తీసుకెళ్తా. జాగ్రత్త. సిరినిచ్చే దేవుని వైపు చూడు. సిరి సంపదను వృద్ధాప్య మందు నీకు పాద పరిచర్య చేసే వాళ్ళు వస్తారు, అది గుర్తుపెట్టుకో. భక్తి, అందుకు దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తే ఎవరు రారు. ఒకరిని ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి ప్రేమించకుండా, ఒక వ్యక్తి మనసు కలుగ చేయకుండా నీకు ఎవడు రూపాయి ఇయ్యలేడు. నీకు భూపెట్టాలని ఒకటి ప్రేమించలేదని నేను అంటాను. సిరిని దాచిపెట్టుకోకు, ఈ సిరైన యేసయ్యను దాచిపెట్టుకో. నీ వృద్ధాప్య ముందు నీ అవసరాల్లో దేవదూతలను పంపి నీకు పాద పరిచర్య చేసే వాళ్ళని పంపిస్తాడు నా దేవుడు. ఏది గొప్ప, నువ్వు మంచిగా సంపాదించి, నీ కొడుకులకు మంచి వివాహం చేసి, నీ మంచిగా చేసి, మంచి ఇల్లు కట్టి, మంచిగా సంపాదించి, రేపు లాస్ట్కి నీ బ్రతుకు నా బ్రతుకేంటి ఒక్కసారి ఆలోచించు.